నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు చేపట్టాయని తెలిపారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. బైంసా పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలు శాంతియుతంగా సురక్షితంగా జరగడానికి జిల్లా పోలీస్ శాఖ అన్ని విధాల ఏర్పాట్లు చేయబడ్డాయని జిల్లా ఎస్పీ తెలిపారు. బైంసా పట్టణంలో జరిగే గణేష్ శోభాయాత్ర కోసం సుమారు 600 మంది పోలీసు అధికారులు సిబ్బంది నియమించబడి 120 సీసీ కెమెరాలను 4 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ కెమెరాలన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సాకేత్ కుమార్, ఏఎస్పీ అవినాష్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ షిండే, ఆనందరావు, పటేల్, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. వెంటనే మీరు అక్కడ ఎదుగుతాన్ని క్లీన్ చేసేసి ఇంటిమేట్ చేయండి. ఇమీడియట్ సీనియర్ ఆఫీసర్ లేట్ చేయదు, మీరే డీల్ చేయాలని ఎప్పుడు కూడా ఏది కూడా ట్రై చేయదు. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా లేదా సమ్ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఇమీడియట్ మీ దగ్గర ఉన్న ఇన్ఛార్జ్కి చెప్పండి. వాళ్ళు కూడా మాకు ఇమీడియట్ గా సుపీరియర్ ఆఫీసర్కి తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మనం వెంటనే డీల్ చేయడం అవుతుంది. సో మిగిలిన విషయాలన్నీ ఏఎస్పీ చెప్పారు, అడ్మిన్ కూడా చెప్పారు కాబట్టి ఇంకా పెద్దగా చెప్పడానికి ఏమి లేదు. ఓన్లీ నేనేం చెప్తానంటే మనం ప్రేమతో తెప్పించుకోవాలా, ప్రేమతోటే వాళ్ళతోటి పని చేయించుకోవాలి. ఈ రోజులు పక్కన చేయించుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక్కరోజు జాగ్రత్తగా చేసుకుంటే మనకి మళ్ళీ ప్రాబ్లం రాదు. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ వెరీ గణేష్ హ్యాపీ. మళ్ళా నేను కలుస్తాను, మీకు అందరికీ స్పాట్లో వచ్చి చూస్తాను. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా?